మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు దేవుడు మనకి ఇచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 50వ కీర్తన 15వ వచనం చదువుకున్నాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. మనకి ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అంటున్నాడు. మనకు ఆపత్కాలాలు వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైనా బలహీనలుగా ఉన్నప్పుడు, మనం ఇంకేమైనా ఏదైనా శ్రమలో ఉండినప్పుడు, ఇంకేదైనా ఇబ్బందుల్లో ఉండినప్పుడు మనకి ఆపత్కాలాలు ఎదురవుతూ ఉంటాయి. దేవుడు మనకి మాట ఇస్తున్నాడు. ఏమని? ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను అంటున్నాడు. ఎంతో మందిని విడిపించాడు దేవుడు. ఇక్కడ దావీదు మహారాజు కూడా ఎన్నో మార్లు ఆపత్కాలంలో ఉండినప్పుడు ఆయనను విడిపించాడు దేవుడు. మరి ఒకసారి ఆయనతో ఈ మాట చెప్తున్నాడు. ఆపత్కాలమందు నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను అంటున్నాడు. నీవు నన్ను మహిమపరచెదవు అంటున్నాడు. ఆయన మహిమపరచలే, ఆయన మనల్ని విడిపిస్తాడు. ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు, మనకేమైనా శ్రమ కలిగినప్పుడు, మనకేమైనా ఇబ్బంది కలిగినప్పుడు, మనకేమైనా చిక్కు వచ్చినప్పుడు, ఆయన గురించి మనం మొరపెట్టుకున్నప్పుడు, ఆయన గురించి మనం వేడుకున్నప్పుడు, దేవా దీని నుండి నన్ను తప్పించు, దేవా దీని నుండి నాకు విడుదల కలుగు చేయి, ఈ ఇబ్బంది నుండి తప్పించు, ఈ వ్యాధి నుండి తప్పించు, ఈ లోటు నుండి తప్పించు అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు, మనల్ని ఆయన విడిపిస్తాడు. నీవు నన్ను మహిమపరచెదవు అంటున్నాడు. కాబట్టి మనం మహిమపరిచే వారముగా మనల్ని చేసుకుంటాడు. ఆయన మనకి మేలులు చేస్తాడు. ఆయన మహిమపరిచే విధముగా మనల్ని నడిపించుకుంటాడు. మహిమపరచలేదనుకోండి, మరలా మనం మొరపెట్టినప్పుడు ఆయన మన మొర వినడు. ఎందుకంటే ఆయన మహిమను గుర్తించలేని వారంగా ఉంటాం కాబట్టి ఆయన మన మొర వినడు, మన కార్యాలు జరిగించడు, మన పాపద నుండి తప్పించడు. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయనకి మొరపెడదాము. ఆయన మేలులు ఇచ్చినప్పుడు ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. 81వ కీర్తన 7వ వచనంలో ఈ విధముగా అంటాడు. ఆపత్కాలమందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని అంటున్నాడు. అక్కడ మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నిన్ను రక్షిస్తాను అని వాగ్దానం చేసిన దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుగా నేను నిన్ను విడిపించి తిని అంటున్నాడు. ఉరుము దాగు చోటు నుండి నీకు ఉత్తరం ఇచ్చి తిని అంటున్నాడు. ఇజ్రాయేలీలకి ఉరుము దాగు చోటు నుండి, ఉరుము వాళ్ళ మేఘంలో ఉండి వాళ్ళకి దేవుడు నడిపించినాడు. ఉరుము దాగు చోటు అంటే మేఘం అన్నమాట. మేఘం పైన, మేఘంలో నుండి ఉరుము వస్తుంది, మేఘం పైన ఆయన మనకి అక్కడి నుండి ఆకాశమందుండి మనకి జవాబునిచ్చే దేవుడుగా ఉన్నాడు, మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు, మనకి కృప చూపే దేవుడుగా ఉన్నాడు. ఉరుము దాగు చోటు నుండి నేను నీకు ఉత్తరం ఇచ్చి తిని అంటున్నాడు. మనము సహాయం కోరినప్పుడు ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. నేను సహాయం చేశాను అంటున్నాడు, నేను నిన్ను విడిపించాను అంటున్నాడు. మొదటి వాక్యంలోనే నాకు మొరపెట్టుకో, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నాడు. ఇక్కడ నువ్వు నాకు మొరపెట్టితివి, నేను విడిపించాను, ఉరుము దాగు చోట్ల నుండి నీకు ఉత్తరం ఇచ్చాను అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి మనకి ఆశ్రయముగా ఉన్న దేవుడు, మనకి అండగా ఉన్న దేవుడు, సమస్యల నుండి విడిపించే దేవుడు, మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాటి కొరకు మొరపెట్టుకున్నప్పుడు వాటి నుండి తప్పించే దేవుడు మనకున్నాడని గ్రహించి మనం వెళ్ళవేళలా ఆయనను ఆశ్రయిద్దాము. ఏదైనా ఇబ్బంది వచ్చిందా ఆయన వేడుకుందాము. ఆయన తప్పగా ఆయన కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి తప్పకుండా మనం ఆయన కూడా మహిమపరిచే వారముగా ఉండాలి. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరు కాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రాలు. ఈ ఉదయ కాలం కొరకు మీకు స్తోత్రాలు ప్రభు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు నాయన. ఆపత్కాలంలో నాకు మొరపెట్టమని వాగ్దానం చేసిన దేవా, నేను నిన్ను విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రాలు. ఇబ్బందులు ఎవరైనా బిడ్డలు ఉన్నట్లయితే వారి మొర మీరు వినండి ప్రభు. ఎవరైనా నాయన మీకు ఆశ్రయం కోరుతున్నట్లయితే వారి మొర వినండి ప్రభు. వారికి సహాయం చేయండి, మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.